Andariki Subhodayam. Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. Fake law degrees. This has become the buzzword for the past 2 years. The Bar Council of India was forced to constrain the coming up of new law colleges. 3 years ban on the new colleges Bar Council of India imposed. Maybe for fear of the so-called fake law degrees. In April 2023, Honorable Supreme Court of India directed the Bar Council of India to verify the genuineness of the law degrees of the candidates. Of course, some colleges, they started collecting fee in the name of verification. Idi kuda chesaru. Whatever it is, it has come to light to the Bar Council of India that 13 fake law degrees were issued by Chaudhary Charan Singh Law College of Meerut University. This has come to the knowledge of Bar Council of Delhi. They wanted to get enrollment, and at the time, Bar Council of Delhi complained, or they have identified that these people are having fake law degrees, 13 fake law degrees. Therefore, the Bar Council of India directed all the state bar councils and also universities as well as the law colleges to have a check or to have the verification process done. మీ అందరికీ తెలిసే ఉంటుంది. అందువల్లనే మన లా కాలేజీలో కూడా కొత్తగా చేరే విద్యార్థుల దగ్గర, న్యాయ కళాశాల విద్యార్థుల దగ్గర, న్యాయ విద్యార్థుల దగ్గర ఎఫిడవిట్ తీసుకుంటాం. అది రొటీన్ ప్రాక్టీస్. ఏమని దట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్రిమినల్ కేసెస్ పెండింగ్ అగైన్స్ట్ యూ, లేకుండా ఉంటే పలానా కేసు ఉంది, ఉంటే పలానా కేసు అయిపోయింది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడుగుతుంటాం, ఇస్తుంటారు. కానీ రెగ్యులర్ స్టూడెంట్స్ కూడా, అంటే గతంలో ఎన్రోల్ అయిన వాళ్ళకి కూడా, వాళ్ళు ఎన్రోల్మెంట్ అప్పుడు రాశారు, మధ్యలో ఏమైనా వచ్చినాయో తెలియదు కదా. ఏ మధ్యనే మన కళాశాల విద్యార్థి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరో కార్పొరేటర్ మీద ఆయన కేసు పెట్టి, ఆయన మీద కేసు పెట్టి, నానా గందరగోళం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని మీ మీద ఏమైనా కేసులు పెండింగ్ ఉన్నాయా అనేటివి మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. కారణం ఇదే. అందుకనే 2 or 3 years నుంచి బజ్ వర్డ్ అని చెప్పింది. రైట్, ఇక్కడ చూడండి, చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో 13 ఫేక్ లా డిగ్రీస్ వర్ ఫౌండ్ వెన్ వెరిఫైడ్ బై ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీ. సబ్సిక్వెంట్లీ ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చూడండి వాళ్ళు చేస్తే, ఇట్ టెల్స్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ సిస్టమాటిక్. అంటే ఇంకా చాలా ఉండే, అంటే మెనీ అడిషనల్ అకౌంట్ ఆఫ్ ఫాల్స్ లాయర్స్ మే కమ్ అప్ బికాస్ కాదేది అనర్హమైనట్టు ఫ్రాడ్యులెంట్ ఎన్రోల్మెంట్ మైట్ హ్యావ్ టేకెన్ ప్లేస్ ఇన్ ఢిల్లీ ఆల్సో. ఎందుకంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఐ విల్ టెల్ యూ, మన కాలేజీలో జరిగింది. ఇక్కడ మనకి మీ అందరికీ తెలిసే ఉంటే రాజా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అనే కేసులో, సరే ఏదైనా సరే మనకి ఎన్రోల్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, ఎన్రోల్మెంట్ అవ్వాలంటే లాయరు 10+2+3 ఉండాలి. కానీ కొంతమంది ఓపెన్ యూనివర్సిటీలో చేసినారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఏపీ అండ్ తెలంగాణ బార్ కౌన్సిల్స్లో తీసుకోవాలి. కొన్నాళ్ళు తెలంగాణలో అన్నారు, మళ్ళీ తర్వాత వాళ్ళు కూడా అన్నారు. దే హ్యావ్ నాట్ టేకెన్. అందుకని కొంతమంది విద్యార్థులు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ కోర్టులో దే హ్యావ్ గాట్ ఎన్రోల్మెంట్ యాజ్ అడ్వకేట్స్. అర్థమైందా? కాబట్టి ఇట్లా ఫేక్ లాయర్స్ వస్తూ ఉంటారు. రైట్, April 2023, I already told you that Supreme Court constituted a high-level committee to expedite the verification process in the state bar councils regarding the, అందుకని COP, సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్. అసలు ఈ లాయర్గా చేస్తున్నారా, చేయట్లేదా, ఇది కూడా జెన్యున్ లాయర్సే కాదు, ఇది కూడా ఈజ్ ఆల్సో అనదర్ ప్రాసెస్ ఫర్ వీడింగ్ అవుట్ ద సో కాల్డ్ ఫేక్ లాయర్స్, నాన్ ప్రాక్టీసింగ్ లాయర్స్. అక్కడ June 2023, so Bar Council of India rules. Rule 32
was amended that advocate who participate in elections, election party చేయటం గెలవటం కాదు అక్కడ, they will have to complete the verification process in 1.5 years or 18 months. ఒకసారి మీరు ఎలక్ట్ అయిన తర్వాత ఈ యొక్క లాయర్స్ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. అదర్వైజ్ దట్ బార్ కౌన్సిల్ విల్ బి డిజాల్వ్, బార్ అసోసియేషన్ విల్ బి డిజాల్వ్, రైట్? కాబట్టి మరి డిజాల్వ్ అయితే ఎట్లా? స్పెషల్ కమిటీస్, రూల్ 8AA ఇంకా అడ్వకేట్ యాక్ట్ ఉంది సెక్షన్ అనుకుంటా, సెక్షన్ 8AA అనుకుంటారు, అడ్వకేట్స్ యాక్ట్లో కూడా ఉన్నది. ఇఫ్ ద రెగ్యులర్ బాడీ ఈజ్ రిజాల్వ్డ్ దెన్ డెఫినెట్లీ ద స్పెషల్ కమిటీ విల్ ఫార్మ్డ్ అండ్ దే విల్ టేక్. సో కాబట్టి ఇక్కడ జరుగుతుంది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళు సహజంగా ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ ఉంటారుగా. ఇట్ ఈస్ ఇట్ ఈస్ క్రిటిసైజింగ్ ది యూనివర్సిటీస్ ఫర్ సో కాల్డ్ ఢిల్లీ డాలింగ్ ఆర్ సో కాల్డ్ డిలేయింగ్ ది వెరిఫికేషన్ ప్రాసెస్. And some universities, already I told you, they have started collecting fee in the name of verification fees. So కాబట్టి it is in the violation of the Supreme Court directions. So please remember, deemed universities మరీ ఘోరం. Deemed universities, they are issuing law degrees in the violation of the bar council's rules. వాళ్ళ ఇష్టం. డీమ్డ్ యూనివర్సిటీ అంటే వాళ్ళే పరీక్ష పెట్టుకుంటారు, వాళ్ళే పాస్ చేస్తారు, వాళ్ళే డిగ్రీలు ఇస్తారు. So they turned legal education into a commercial transaction under the guise of education. అందుకే whether legal profession is an industry or business or a profession అని మీ క్వశ్చన్ కూడా చెప్పాను. ఇది ప్రాబ్లం. సో కాబట్టి ప్లీజ్ రిమెంబర్, దీస్ ఆర్ ఆల్ అన్ఎథికల్ ప్రాక్టీసెస్. ఇది మన సబ్జెక్ట్ ప్రొఫెషనల్ ఎథిక్స్. కాబట్టి దీస్ ఆర్ ఆల్ అన్ఎథికల్ ప్రాజెక్ట్స్ అండ్ ప్రివెంట్ ఫర్దర్ ఎరోషన్ ఆఫ్ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్. ఆల్రెడీ మీకు చెప్పే జస్టిస్ కోకా సుబ్బారావు గారు వీళ్ళంతా అయ్యా పడిపోతుందిరా బాబు అని ఆ కాలంలో ఉన్నారు. ఇంకా ఘోరంగా ఉంది. కాబట్టి ఫేక్ లాయర్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదని తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ధన్యవాదములు.